సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 2,60,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. ఈ సిమెంట్ రోడ్లు కూడా ఇది కూడా ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. గతంలో 1,30,00,000 రూపాయలు, ఇప్పుడు మళ్ళీ 1,30,00,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవం చేసినాం. మొత్తం ఈ 2-3 సంవత్సరాలు పూర్తిగా ఈ సోములవారి పంచాయతీలో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేస్తాం. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉండబడిన సెక్రటరీ గారు, ఇక్కడ ఉండబడిన సచివాలయ ఉద్యోగస్తులు బాగా పనిచేసే పరిస్థితులు లేరు. మేము వస్తా అంటే వాళ్ళందరూ మాకు పెన్షన్ రాలంటే దేనికి సచివాలయంలో 10 మందిని పెట్టి వాళ్ళకు కుర్చీలు టేబుళ్ళు పెట్టి దేనికి పెట్టినారు? సక్రమంగా పనిచేయడం లేదు సచివాలయ వ్యవస్థలో. ఎండిఓ గారికి చెప్పినాను, ఒక నెల రోజుల వరకు వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా అని ప్రతి ఒక్కరి ఈ వార్డులలో పోయి విచారించి అది అన్ని రికార్డు తయారు చేయమని చెప్పిన. ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరైనా ఇటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.